హాయ్, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రెండవ యూనిట్లో వైవి యూనివర్సిటీ వాళ్ళు 2022లో ఒక ప్రాబ్లం ఇచ్చినారు. దాని ఆన్సరు మనం ఇప్పుడు చేద్దాం. ఏంటి ప్రాబ్లము? శ్రీమతి అర్చన ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్. హర్ సాలరీ డీటెయిల్స్ ఆర్ as follows: basic pay 18,000 per month, DA 5,000 rupees, HRA is 1,000 rupees per month, CCA 1,500 per month, professional tax paid by her 175 per month. Calculate income from salary if she is working ఇన్ ఏ గవర్నమెంట్ కాలేజ్. సరే గమనించినారా? ఇచ్చిన ప్రాబ్లంలో మరి గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చినారు. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చినారు. ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మరి అండర్ 16 ఫామ్ ప్రకారంగా వాళ్ళకి ఏమైనా ట్యాక్స్లో డిడక్షన్స్ ఉంటే వాటిని మనం క్యాలిక్యులేషన్ చేసి టోటల్గా ట్యాక్స్ పే చేయాల్సినటువంటి సాలరీ ఎంతో మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. సో ఆన్సర్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద, చూడండి. సో ఫస్ట్ మనం రాసినాం కదా, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఆఫ్ శ్రీమతి అర్చన అని రాసినాం. పటికి కూడా వేసినాం కదా, బాక్స్ కూడా డ్రా చేసినాం, పర్టికులర్స్ మరి ఇన్నర్ కాలం అవుటర్ కాలం. సో నేనైతే ఇన్నర్ కాలం లైన్ వేయలేదు, కానీ రెండు అమౌంట్లు అయితే అక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. గమనించండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేసిక్ పే ఫర్ మంత్ 18,000 రూపీస్ ఇచ్చినారు. అంటే ఇయర్కి 12 మంత్స్ కదా, 18,000 ఇంటూ 12తో మనము మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి. 12 0 0 12 18 జా 216 రూపాయలు, 216 రూపీస్. అది మరి బేసిక్ పే అనమాట. సో ఇందులో వీటికి మనం యాడిషన్గా యాడ్ చేయాల్సింది ఏమున్నాయి? ఇంకా డిఏ ఉంది, డైలీ అలవెన్సెస్ 5,000 ఇంటూ 12 క్యాలిక్యులేషన్ చేస్తే 5 12 జా 60,000. అలాగే హెచ్ఆర్ఏని కూడా మనకు ఫర్ మంత్ ఇచ్చినారు 1,000 రూపీస్. 12తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 12,000 అవుతుంది. అలాగే సిసిఏ కూడా ఇచ్చినారు ఫర్ మంత్ 1,500. దాన్ని కూడా 12తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 18,000 రూపీస్ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఈ పర్టికులర్స్ అన్నిటినీ కూడా, అంటే 4 నంబర్స్ ఉన్నాయి, ఈ 4 నంబర్స్ని మనము క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది? 2,16,000 ప్లస్ 60,000 ప్లస్ 12,000 ప్లస్ 18,000. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తే 3,06,000 అవుతుంది. సో అక్కడ కనిపిస్తూ ఉందా అనుకుంటా మీకు స్క్రీన్ మీద, బాగా చూడండి. సో ఇదంతా కూడా మీరు చక్కగా నోట్లో రాసుకొని దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు ఈజీగా పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు. ఎప్పుడైతే ఆన్సర్ కరెక్ట్ అవుతుందో అప్పుడు మీకు అవుట్ ఆఫ్ 10 మార్క్స్ రావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు డిడక్షన్స్ చూద్దాం. మైనస్ చేయాల్సింది అండర్ 16 ఫామ్ ప్రకారంగా స్టాండర్డ్ డిడక్షన్స్ ఇవి 50,000. సో ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారంగా స్టాండర్డ్ డిడక్షన్స్ ఎంత ఉంటాయంటే 50,000. ఇవి ఎప్పుడు మారవు కదా, కెనాట్ చేంజ్, లేదా ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. సరే, ఇక రెండో పాయింట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్. ఇవి ప్రాబ్లంలో మనకి ఇవ్వలేదు. సో కాబట్టి ఇవి డిడక్షన్ కిందకి 0గా వస్తాయి. సో ఇంకా ఏమి ఇచ్చినారు మనకు ప్రాబ్లంలో గమనిస్తే చూడండి, చివరిలో ప్రొఫెషనల్ ట్యాక్స్ పెయిడ్ బై హర్ 175 రూపీస్ ఫర్ మంత్ అంట. సో కదా, ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ 175 ఇంటూ 12తో మనం మల్టిప్లికేషన్ చేస్తే 2,100 రూపీస్ వస్తుంది. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్లస్ 2,100, ఈ రెండింటిని అడిషన్ చేసినప్పుడు 52,100 రూపీస్ వస్తుంది. సో మనం బేసిక్ సాలరీ, డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ ఇవన్నీ కలిపినప్పుడు గ్రాస్ సాలరీగా మనం చూసినాం కదా 3,06,000. అందులో నుంచి ఈ 52,100ని డిడక్షన్ చేస్తే 2,53,900 వస్తుంది.
ఈ అమౌంటే ట్యాక్స్ సాలరీ కిందికి వస్తుంది. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ఫస్ట్ యూనిట్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి మనం చూసినాం. ఓల్డ్ రేట్స్ ఉన్నాయి, న్యూ రేట్స్ ఉన్నాయి, ప్రజెంట్ గవర్నమెంట్ ప్రపోజల్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. సో ఆ రేట్స్ ప్రకారంగా మనం గమనిస్తే ఫస్ట్ స్లాబ్ ఎక్కడ ఉంది, 0 to 3 lakhs వరకు ఉంది. ఇంతకుముందు అంటే 2020 నుండి 2023 వరకు ఆ 3 yearsకి ఒక స్లాబ్ ఉండింది. ఏంటిది 0 to 25 2,50,000 అని. సో ఆ ప్రకారంగా చూస్తే ఇది ట్యాక్స్లోకి వస్తుంది. అయితే ఈ 2023-24 ప్రజెంట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ ప్రపోజ్ చేసినటువంటి ట్యాక్స్ ప్రకారంగా మనం గమనిస్తే ఇది ట్యాక్స్ అనేటటువంటిది ఎగ్జంప్షన్ ఉంది. ఎందుకంటే రూపాయి నుండి 3 లక్షల రూపాయల మధ్యలో ఉంటే ఎలాంటి ట్యాక్స్ లేదనే చెప్పింది. సో కాబట్టి ఇక్కడ శ్రీమతి అర్చన యొక్క ట్యాక్స్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకిచ్చిన పర్టికులర్స్ ప్రకారంగా ఎంత ఉంది, 2,53,900 కదా. దేంట్లో నుంచి తీసేసినాం, 3,06,000లో నుంచి తీసేసినాం. సో ఈ 3,06,000 ఎలా వచ్చింది, బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ సిసిఏ వీటన్నిటిని మనం అడిషన్ చేసినప్పుడు మనకు 3,06,000 వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారంగా స్టాండర్డ్ డిడక్షన్స్ ఎంత ఉంటాయంటే 50,000 ఉంటాయి. ఎవ్రీవన్ దీనికి అప్లికబుల్ అండ్ ఎలిజిబుల్ అనమాట. సో దాంతోపాటు ప్రొఫెషనల్స్ ట్యాక్స్ ఇచ్చినారు. లెక్కలో మీరు గమనిస్తే 175 రూపీస్ ఫర్ మంత్ ఇచ్చినారు. దాన్ని 12తో మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2,100 రూపీస్ అయ్యింది. మొత్తం 52,100 దాంట్లో నుంచి దీన్ని తీసేసినప్పుడు గ్రాస్ సాలరీ నుంచి ఈ డిడక్షన్స్ అనేటివి తీసేసినప్పుడు 2,53,900. ప్రజెంట్ ఉన్న స్లాబ్ ప్రకారంగా ఇది ట్యాక్స్లోకి రాదు కదా, నిల్, ఎలాంటి మరి ట్యాక్స్ అనేది పడదు. ఈ విధంగా మనము డైలీ 1-2 ప్రాబ్లమ్స్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. మీరు కూడా ఫాలో అవ్వండి. ఏమైనా విషయాలు తెలియకపోతే మీకు తెలుసుకోవాలా అని అంటే ఏదైనా పాయింట్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. అయితే కామెంట్ సెక్షన్లో మరి మీ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి, లేదా మీ మెయిల్ మెన్షన్ చేయండి. తప్పకుండా దానికి మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.